కుంభమేళ సరికొత్త రికార్డులు బద్దలు కొడుతుంది. 10 రోజులలో 10 కోట్ల సందర్శకులు లేదా 10 కోట్ల యాత్రికులు అనాలి. సందర్శకులు అంటే చూసిపోయేవాళ్ళు, యాత్రికులు అంటే యాత్రగా వచ్చి అక్కడ దర్శించుకుని పుణ్యస్నానాలు చేసి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళేటటువంటి వాళ్ళు. ఏదైతే త్రివేణి సంగమం కేంద్రంగా సాగుతున్న కుంభమేళాకి వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య చూసి టోటల్గా 45 రోజుల్లో 45 కోట్లకి దగ్గరన్నటువంటి లెక్క చూస్తున్నప్పుడు అసలు ఎలా సాధ్యమవుతుంది, అసలు ఇంత జనాభా ఎలా వస్తున్నారు, ఏ విధంగా వాళ్ళని మెయింటైన్ చేస్తున్నారు, తిండికి ఇబ్బంది లేకుండా, బట్టకి ఇబ్బంది లేకుండా, ఉండటానికి ఇబ్బంది లేకుండా ఇన్ని రకాలు ఎట్లా చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో జెరూసలేంకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే మక్కాకి వెళ్ళేవాళ్ళు. ఓ సర్టన్ టైం ఇన్ని కోట్లకి సంబంధించినటువంటి లెక్కలకి వాళ్ళ వల్ల కాక రేషన్ పెడతారు. అంటే ఆ ఇండియా నుంచి 1,50,000 మందినే పంపించండి, అంతకు మించి మేము ఓకే చేయలేం. లేకపోతే శ్రీలంక నుంచి 30,000 మంది పంపించండి, అంతకు మించి చేయలేం. వీళ్ళు వీసాలు ఇచ్చేటప్పుడు కూడా ఆ రూట్లో నడుస్తుంటారు. అట్లాంటిది ఇక్కడ లెక్క లేదు, ఎందరైనా రావచ్చు, ఏమైనా చేసుకుని వెళ్ళచ్చు అక్కడ స్నానాలు అన్నటువంటిది ఒక సరికొత్త రికార్డు అవుతుంది, చర్చనీయాంశం అవుతుంది ప్రపంచవ్యాప్తంగా.